హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్. ఈరోజు మనము ఎవరైతే ఎస్జిటి వారు టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము 7th క్లాస్ మ్యాథ్స్లో త్రిభుజము మరియు ధర్మాలు, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చాలా క్విక్గా నేర్చుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. త్రిభుజంలో 3 భుజాలు ఉంటుంది కదా, ఇది వచ్చి ఏబి భుజము, నెక్స్ట్ బీసీ భుజము, ఏసీ భుజం. 3 భుజాలు ఉంటాయి. కోణాలు ఏ దగ్గర కోణం, బి దగ్గర కోణం, సి దగ్గర కోణం, 3 కోణాలు ఉంటాయి. నెక్స్ట్ శీర్షాలంటే ఈ మూలలు ఉన్నాయి కదా, ఇవి కూడా 3 ఉంటాయి. అదనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు అంటే ఏమి అంటే, ఇప్పుడు ఒక త్రిభుజం ఉన్నప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ కింద, ఇది వచ్చి 2 ఈక్వల్ పాయింట్స్, 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసి మధ్యలో ఒక పాయింట్ పెట్టి ఎదురుగా ఉన్న శీర్షం నుంచి దీనికి ఇలా కలుపుతాం కదా, ఈ గీతని మధ్యగత రేఖ అని అంటాం. ఓకేనా. అది ఎలా ఉన్న త్రిభుజం అనేది ఈ భుజాన్ని 2 సమాన భాగాలుగా, 2 సమానంగా విభజించే బిందువుకి ఆ ఎదురుగా ఉండే శీర్షం నుంచి గీసే ఈ రేఖని మధ్యగత రేఖ అంటారు. నెక్స్ట్ ఉన్నతి అంటే ఏమి అంటే, ఉన్నతి అంటే ఏం లేదు, ఇట్లా లంబంగా రావాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా, ఇవి 2 ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు, దీన్ని ఉన్నతి అంటాం. ఇక్కడ పైన వచ్చి మధ్యగత రేఖలు ఎన్ని గీయచ్చు ఒక త్రిభుజానికంటే, ఈ శీర్షం నుంచి ఇక్కడికి 1, ఈ శీర్షం నుంచి ఎదురు భుజానికి 2, ఈ శీర్షం నుంచి దీనికి 3 మధ్యగత రేఖలు గీయచ్చు. అదేలాగే ఉన్నతి కూడా 3 గీయచ్చు. ఓకేనా. ఇక్కడ నుంచి ఇట్లా ఎదురుగా, ఇక్కడ నుంచి ఇట్లా ఎదురుగా 3 గీయచ్చు. ఓకే. దీనిపైన అందరికీ చాలా వరకు డౌట్ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూస్తారంటే చాలా ఈజీ. త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. దీన్ని బట్టి ఇప్పుడు ఇది ఒక త్రిభుజం కదా, ఇది బయట ఉంది ఈ కోణం, ఈ బాహ్య కోణం అనేది అంతర అభిముఖ, ఈ 2 ఓకే, ఈ 2 కోణాల మొత్తానికి సమానం. ఇప్పుడు ఇది 110 అయితే ఇక్కడ ఎక్స్ ఇచ్చి వదిలేసినారు, ఇది ఎంత అని. అంటే ఈ రెండిటి మొత్తం అంటే 50 ప్లస్ ఎక్స్, ఈ అంతర అభిముఖ కోణాలు మొత్తము 110 డిగ్రీలకు సమానం అన్నారు. ఎక్స్ అలానే పెట్టుకొని ఈ 50ని అటువైపు పంపించామనుకోండి, -50 అవుతుంది. 110లో నుంచి 50 పోతే 60 డిగ్రీలు. ఓకే. ఈ ఎక్స్ వాల్యూ వచ్చి 60 డిగ్రీలు. అదనమాట ఇది త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఇక్కడ చూడండి, ఇది బాహ్య కోణం కదా ఇక్కడ ఉండేది, ఈ బాహ్య కోణము ఈ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కదా. అంటే ఈ రెండిటి మొత్తం ఎంత వస్తుంది, 120 డిగ్రీలు. 50 ఒక 70, అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 120. ఇప్పుడు ఈ రెండిటి మొత్తం ఇది బయట ఉంది కదా బాహ్య కోణం, దీనికి సమానం. ఇప్పుడు ఈ రెండిటి మొత్తం ఎంత అవుతుంది, 61 40 100 110. ఓకే, ఇది 110 డిగ్రీలు. నెక్స్ట్ ఈ రెండిటి 30 40 70 డిగ్రీలు. అంటే ఈ బయట ఉండే బాహ్య కోణం, ఈ అంతరంగా ఉండే అభిముఖ కోణాల మొత్తం దీనికి సమానం. ఓకేనా. ఇలా ఇచ్చి ఈ బయట ఉండే కోణం ఎంత అన్నప్పుడు 60 60 120, 50 50 100. ఫాస్ట్గా చేస్తున్నా, మీకు టైం వేస్ట్ చేయకూడదని. 30 60 90 డిగ్రీలు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మనం నేర్చుకున్నాము త్రిభుజం యొక్క బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అని. ఈ బాహ్య కోణం 115 ఇచ్చారు. అంతర అభిముఖ అంటే ఎదురెదురుగా ఉండే కోణంలో 1 ఇచ్చారు, ఇంకొకటి ఎంత అన్నారు. అంటే ఏమి, ఈ 2 యాడ్ చేస్తే దీనికి సమానం అవ్వాలి కదా. ఇప్పుడు ఇది 115, ఇందులో నుంచి దీన్ని తీసేసామనుకోండి, ఇది వస్తుంది. లేదా ఈ రెండిటి మొత్తం అన్నారు కదా, ఎక్స్ ప్లస్ 50 డిగ్రీలు 110కి సమానం కదా. ఎక్స్ అలానే పెట్టుకొని 50ని అటువైపు పంపిస్తే 110లో నుంచి 50 తీసేసామంటే 60 డిగ్రీలు వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీలు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, ఇది బాహ్య కోణం 100 ఉంది, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 30 ఉంటే ఈ రెండిటి మొత్తం 100కి సమానం అయిపోతుంది. ఇక్కడ 125 ఉంది,
ఇక్కడ 90 డిగ్రీలు ఉన్నట్టు. ఓకే. ఇది లంబం గదా! 90 డిగ్రీలు. 90 డిగ్రీలు ఇక్కడ పోతే ఇంక ఇక్కడ ఎంతుంటుంది? అంటే ఈ రెండిటి మొత్తం దేనికి సమానం గదా! సో, ఇక్కడ ఎంతొస్తుందంటే 125లో నుంచి 90 తీసేసామనుకోండి 35 డిగ్రీలొస్తుంది. ఓకే. ఇక్కడ 120 ఉంది. ఇక్కడ 60 ఉన్నట్టు 60, 60 120 కాబట్టి ఇక్కడ 80 ఉంది. ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడ 50 డిగ్రీలు. ఈ 2 కలుపుకుంటే 80 రావాలి. ఓకే. ఇక్కడ 75 ఉంది. ఇక్కడ 35 ఉంది కాబట్టి 40 డిగ్రీలు. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం గూడా 180 డిగ్రీలన్నారు. మీరు ఏ త్రిభుజమన్నా తీసుకోండి. అల్పకోణ త్రిభుజం తీసుకున్నా, లంబకోణ త్రిభుజం తీసుకున్నా, అధిక కోణ త్రిభుజం తీసుకున్నా, మీరు ఏ త్రిభుజం తీసుకున్నా 3 కోణాల మొత్తం అనేది 180 డిగ్రీలు. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము మరికొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి 50 ఇక్కడ 50 ఉంది, 60 ఉంది. అంటే 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు గదా! 50, 60, 110 పోతే ఇక్కడ 70 డిగ్రీలు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 70 డిగ్రీలు. ఇక్కడ ఇందులో ఇది లంబం. ఓకే. 90 డిగ్రీలు. 120 అయింది. 180లో నుంచి 120 పోతే 60 డిగ్రీలు. మొన్న మార్క్ టెస్ట్‌లో గూడా ఈ మెథడ్‌లో ఒక బిట్ ఇచ్చారు. గమనించారు కదా! ఆ విధంగా అనమాట. ఓకే. ఇప్పుడు ఈ రెండిటి మొత్తం ఎంతయింది? 140, 140 డిగ్రీలు. అంటే 180లో నుంచి 140 తీసేసామనుకోండి. ఎంత మిగులుతుంది? 40 డిగ్రీలు. ఈ ఎక్స్ వాల్యూ 40 డిగ్రీలు. ఇక్కడ 50 ఇచ్చారు. ఈ 2 ఎక్స్ అన్నారు. 2 సమానము అని. అంటే 180లో నుంచి 50 తీసేస్తే మనకి 130 వస్తుంది. దీన్ని 2 సమాన భాగాలుగా డివైడ్ చేస్తే 65, 65. ఇది 65, 65. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 గూడా ఎక్స్‌లే అన్నారు. ఎక్స్, 3 ఎక్స్. ఇదొచ్చి ఎంత? 180 డిగ్రీలకి సమానం గదా! 3తో 3 ఆరుల 3 సున్నాల. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 60 డిగ్రీలు, 60 డిగ్రీలు, 60 డిగ్రీలు. మళ్ళీ ఇవన్నీ కూడుకుంటే గూడా మనకెంతొస్తుంది? 180 డిగ్రీలే వస్తుంది. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 కాబట్టి నెక్స్ట్ ఇక్కడొచ్చి 90 డిగ్రీలుంది. ఇక్కడ లంబం గాబట్టి ఈ 2 అంటే 2ఎక్స్, ఒక ఎక్స్ 3ఎక్స్ ప్లస్ ఇది 90 డిగ్రీలు. ఈ 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు గదా! సో, 3ఎక్స్ అలానే పెట్టుకొని ఈ 90ని అటువైపు పంపించామనుకోండి 90 మిగులుతుంది. 3ఎక్స్ 3తో 3 ముళ్ళ 9 30. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంతొస్తుందంటే ఒక్క నిమిషం. ఇక్కడ ఎక్స్ వాల్యూ 30 డిగ్రీలు. 30 2ఎక్స్ కదా! 60 ఇది 90. ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేసుకుంటే గూడా 180 డిగ్రీలే వస్తుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. దీన్నొకసారి చూడండి. మనం ఇక్కడ 2 నేర్చుకున్నాం. ఏమి అనంటే ఒక త్రిభుజంలోని బాహ్య కోణం ఇక్కడుంది గదా! బాహ్య కోణం. ఈ బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. అదొకటి నేర్చుకున్నాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని నేర్చుకున్నాం. ఈ రెండిటిని బేస్ చేసుకొని దీని వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు 120 ఇది. ఈ రెండిటి మొత్తం 120 రావాలి. ఇక్కడ 50 పోయింది కాబట్టి ఇక్కడ 70 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కావాలి. ఇక్కడ 50 ఉంది. ఇక్కడ 70 ఉంది. 120 పోతే ఇంకా 60 డిగ్రీలు వచ్చిందనుకోండి. 3 కలిపితే చూడండి 50, 70, 60. 3 కలిపితే ఎంతవుతుంది? 180 డిగ్రీలు. సరిపోయింది గదా! ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఏమి అంటే ఇది 80 అయితే ఈ 2 మొత్తం 80 రావాలి కదా! ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ 30 వస్తుంది. ఇప్పుడు త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 కాబట్టి ఇక్కడ 80 అయిపోయింది. ఇక్కడొచ్చి 100 డిగ్రీలు రావాలి. ఓకే. ఈ మొత్తాన్ని కలిపినామంటే 180 డిగ్రీలవుతుంది. ఓకే. ఇది
నాకు కొంచెం డౌట్‌గా ఉంది. ఏమి అంటే, మీకెవరికైనా తెలిస్తే ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇవి 2 శీర్షాభిముఖ కోణాలు. మనకు తెలుసు తిర్యక్ రేఖ అక్కడ నేర్చుకుంటాము. ఈ 2 గూడా 80 డిగ్రీలు రావాలి. శీర్షాభిముఖ కోణాలు సమానమని. ఇది 80 అయితే ఇది 80 అవుతుంది. ఇక్కడ ఇవి 2 యాడ్ చేసుకుంటే 130 పోయింది. సో, ఇక్కడ 50 డిగ్రీలు రావాలి. ఓకే. మీకిచ్చిన ఆప్షన్స్‌ని బట్టి పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ 50, 60 పోయింది. 110 పోతే ఇక్కడ 70 డిగ్రీలు. అంటే ఈ 3 యాడ్ చేసుకుంటే 180 డిగ్రీలు కదా! ఈ రెండిటి మొత్తము ఈ బాహ్య కోణానికి సమానం కావాలి కదా! అంటే ఇది 110. ఓకే. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చూడండి. ఇట్లా సరళ రేఖ పైన 2 కోణాలు 180 డిగ్రీలు ఉంటుంది. అలా కూడా ఉంది చూడండి. 110, ఒక 70, 180. ఓకే. నెక్స్ట్ ఇవి చూసారంటే ఇది చూడండి. ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు సమానం. ఇక్కడ ఎంతైతే ఉందో కోణము ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఓకే. ఇక్కడ 90 కాబట్టి ఇక్కడ 90 డిగ్రీలొస్తుంది. ఇవి 2 ఎక్స్ అన్నారు కాబట్టి ఇవి 2 సమానంగా ఉండాలి. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు గదా! 180లో ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీలు పోతే ఇంక 90 డిగ్రీలదా ఉంటుంది. దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తే 45 డిగ్రీలు అంటే ఇక్కడ 45, ఇక్కడ 45. ఓకే. ఇక్కడ చూడండి. శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ వస్తుంది. ఇది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఉంది. ఈ 3 కలుపుకుంటే ఒక త్రిభుజంలో 180 డిగ్రీలు గదా! సో, దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తే 60, 60, 60. ఓకే. అంతే. నెక్స్ట్ ఇది ఏమి అంటే ఇలా ఉంది. ఇక్కడ 60 డిగ్రీలు ఎక్స్, వై 30 డిగ్రీలు ఉంది ఇక్కడ. ఇక్కడ 60 ఉంది కాబట్టి ఇక్కడ 60 రావాలి. శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి ఇక్కడ 60 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 60. ఈడ 60, ఈడ 30 ఉంది కదా ఆల్రెడీ. 90 పోతే ఇక్కడ 90 డిగ్రీలు వస్తుంది పైన. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానము. సమాన భుజాలకు ఎదురుగా ఉండే భూకోణాలు సమానం అన్నారు. సమద్విబాహు త్రిభుజంలో ఏమి అంటే ఈ భుజము ఒకవేళ 5 సెంటీమీటర్లు ఉందనుకోండి. ఇది కూడా 5 సెంటీమీటర్లు ఉంది. ఇది ఎంతో ఉందనుకుందాం. ఈ 2 సమానంగా దీన్ని సమద్విబాహు అంటే 2 భుజాలు సమానంగా ఉంది అంటాం. ఇందులో ఈ భుజానికి ఎదురుగా ఉండే కోణము, ఈ భుజానికి ఎదురుగా ఉండే కోణం 2 ఈ భూకోణాలు 2 కూడా సమానం. అంటే ఇక్కడ 60 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 60 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 70 డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా 70 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు దీనికి రిలేటెడ్‌గా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఈ భుజము, ఈ భుజము 2 భుజాలు సమానం. ఇదొచ్చి సమద్విబాహు త్రిభుజం. ఓకే. 2 భుజాలు సమానం అది. ఇప్పుడు ఈ భుజానికి సమానంగా ఉండే ఈ కోణము, దీ దీనికి ఎదురుగా ఉండే ఈ కోణం, ఈ భుజానికి ఎదురుగా ఉండే కోణం 2 సమానం. అప్పుడు ఇక్కడ 40 డిగ్రీలు అయితే ఇక్కడ ఎంత రావాలి? 40 డిగ్రీలే రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ భుజము, ఈ భుజం ఈ 2 సమానమన్నారు కదా! ఈ 2. ఇప్పుడు దీనికి నేరుగా ఉండే కోణం ఇది. ఇప్పుడు దీనికి నేరుగా ఉండే కోణం ఇది గదా! సో, ఇక్కడ 45 అయితే ఇక్కడ కూడా 45 ఉంటుంది. ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు. మనకి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 45, 45, 90 డిగ్రీలు తీసేస్తే నెక్స్ట్ 90 డిగ్రీలు గదా! ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 90 డిగ్రీలు. ఇప్పుడు ఈ భుజము, ఈ భుజము 2 సమానం. దీనికి ఎదురుగా ఉండేది ఇక్కడ 50 డిగ్రీలయితే దీనికి ఎదురుగా ఉండేది కూడా 50 డిగ్రీలే. ఓకే. నెక్స్ట్ ఈ భుజము, ఈ భుజం సమానం కాబట్టి దీనికి ఎదురుగా ఉండే భుజం ఎక్స్ అయితే దీనికి ఎదురుగా ఉండేది కూడా ఎక్సే అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. ఆల్రెడీ ఇక్కడ 100 డిగ్రీలు ఎళ్ళిపోయింది. ఇంకెంత ఉంటుంది? 180లో 100 తీసేస్తే 80. దీన్ని 2 సమాన భాగాలుగా చేసుకుంటే ఇక్కడ 40, ఇక్కడ 40.
ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఇది 100, 40, 40 యాడ్ చేసుకుంటే 180 డిగ్రీలు సరిపోయింది కదా! ఆ విధంగా. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉండేది ఇది ఎక్స్. ఈ భుజానికి ఎదురుగా ఉండేది ఎక్సే రావాలి. ఓకే. ఇదొచ్చి లంబకోణ త్రిభుజం. ఇక్కడుంది గదా! ఈ సింబల్ ఇలా ఉంటే 90 డిగ్రీలు అని. ఇక్కడ 90 పోతే 180 డిగ్రీలు, 90 పోతే ఇంకో 90 డిగ్రీలుంటుంది. దాన్ని ఇక్కడ ఎక్స్ కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తే ఇది 45 డిగ్రీలు, ఇది గూడా 45 డిగ్రీలు. ఇప్పుడు మొత్తం కలుపుకుంటే ఇది 90, 45, 45, 90 మొత్తం 180 డిగ్రీలు. సరిపోయింది కదా! అదేలాగే ఈ భుజానికి ఎదురుగా ఇది ఎక్స్. ఈ భుజానికి ఎదురుగా ఇది ఎక్స్ అనుకుంటే ఇక్కడొచ్చి ఆల్రెడీ 40 డిగ్రీలు ఇచ్చారు. ఇంక ఎంతుంటుంది? త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 180లో ఇక్కడ 40 ఉంది. 40 పోతే ఇంకెంత? 140 డిగ్రీలు. దీన్ని ఎక్స్ 2 ఎక్స్‌గా డివైడ్ చేయాలి కాబట్టి 140ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తే 70, 70 ఓకే. 70, 70 140 ఇదొక 40 180 డిగ్రీలు. నెక్స్ట్ బిట్ చూస్తే ఇక్కడ 2 భుజాలు సమానం గదా! అంటే సమద్విబాహు త్రిభుజం. దీనికి ఎదురుగా ఉండే కోణము, ఈ భుజానికి ఎదురుగా ఉండే కోణం సమానం. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఎక్సే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మనకు తెలుసు ఇక్కడ చూడండి. ఇది ఒక సరళ రేఖ అనుకుంటే ఇది రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయం 180 డిగ్రీలు. లేదా సరళ రేఖ పైన చెయ్యి కోణము 180 డిగ్రీలు. ఇక్కడ ఆల్రెడీ 120 ఉంది. ఇక్కడ 60 వస్తుంది. ఇది 60 కాబట్టి ఇది కూడా 60 వస్తుంది. ఓకేనా? నెక్స్టు ఈ భుజము, ఈ భుజం 2 సమానం కదా! దీనికి ఎదురుగా ఉండేది ఇది ఎక్స్ అయినప్పుడు దీనికి ఎదురుగా ఉండేది కూడా ఎక్స్ అవుతుంది కదా! ఇక్కడ బాహ్య కోణము, అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం కదా! అంటే ఈ మొత్తానికి 110 సమానం. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x = 110. ఇప్పుడు 2తో 2 5ల 10, 2 5ల 10 అంటే ఎక్స్ వాల్యూ 55 డిగ్రీలు, 55 డిగ్రీలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ భుజానికి నేరుగా ఉండే కోణం ఎక్స్ అయితే, ఈ భుజానికి నేరుగా ఉండే కోణం ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఎక్సే మనం కనుక్కోవాల్సింది. ఇక్కడుంది చూసారా ఇక్కడ? ఇదొచ్చి శీర్ష అభిముఖ కోణాలు అంటారు. శీర్ష అభిముఖ కోణాలు సమానం. ఇక్కడ 30 అయితే ఇక్కడ కూడా 30 వస్తుంది. సో, ఇది ఎక్స్ 30 డిగ్రీలు అయినప్పుడు ఇక్కడుండే ఎక్స్ కూడా 30 డిగ్రీలే. ఓకేనా? చూడ్డానికి ఈజీగా ఉంటుంది గానీ, ఒక్కొక్క ప్రాబ్లమ్‌లోనే 2, 3 మిక్స్ అయి ఉంటుంది. అది చూసి జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూస్తే త్రిభుజం యొక్క 2 భుజాల పొడవులు మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ అన్నారు. ఇది ఒక రూల్. ఇప్పుడు ఇది 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయితే ఈ 2 కలుపుకుంటే 7 అవుతుంది. దీనికంటే ఎక్కువ. అవునా కదా! మూడో భుజం కంటే ఈ 2 ఎక్కువ. ఒకవేళ ఇవి 2 5 ఒక 4 9 కదా! 9 అనేది 3 కంటే ఎక్కువ. ఒకవేళ 3, 5 కలుపుకుంటే 8 కదా! 8 అనేది 4 కంటే ఎక్కువ. ఈ రూల్‌ని పాటిస్తుంది అని. నెక్స్ట్ లాస్ట్ బిట్. ఇక్కడ లంబకోణ త్రిభుజాలు మరియు పైథాగరస్ ధర్మం అంటే ఏమి? అంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకుంటే, ఈ లంబకోణ త్రిభుజంలో ఇదొచ్చి కర్ణం అవుతుంది. ఇది ఏమవుతుందంటే, అంటే ఇది లంబకోణం కదా! ఇక్కడ అంటే 90 డిగ్రీలు ఉంటుంది. దీనికి ఎదురుగా ఉండే భుజాన్ని కర్ణము అంటారు. ఓకేనా? దీన్ని కర్ణము అంటారు. ఈ పైథాగరస్ సూత్రం ఏమి అంటే, కర్ణం మీది వర్గము 2 లంబకోణం కలిగిన భుజాల వర్గాల మొత్తము అని. అంటే ఏమి అంటే ఈ కర్ణం ఉంది చూసారా? కర్ణం స్క్వేర్ అంటే దీని యొక్క వర్గం అనేది ఈ భుజం ఉంది కదా! ఈ లంబకోణం పక్కనుండే ఈ భుజాలు 2 ఉంది కదా! ఈ 2 భుజాల వర్గముల మొత్తం అదనమాట ఇది. ఇప్పుడు మనము దానికి రిలేటెడ్‌గా ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. ఇప్పుడు ఇది కర్ణము అనుకున్నాం గదా! పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం స్క్వేర్ ఇదే.
కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఇది భుజము, ఇది భుజము అనుకుందాము. భుజము స్క్వేరు ప్లస్ భుజము స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకేనా? ఇక్కడ కర్ణం స్క్వేరే మనం కనుక్కోవాల్సింది. మనకు తెలీదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ భుజము స్క్వేర్ అంటే దీన్ని తీసుకుంటున్నా 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 5ల 25 ప్లస్ 12 12ల 144. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని యాడ్ చేసుకుంటే 5 1 4 9 4 2 6 1 169. మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే కావాలి. కర్ణం ఇక్కడ ఎక్స్ మాత్రమే. ఓకే, ఇది ఫార్ములా. కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని. ఈ ఎక్స్ మాత్రమే కాబట్టి దీన్ని ఆ పక్క పంపిస్తే రూట్ అవుతుంది. 169 అంటే 13 స్క్వేర్ అని. ఓకే, దీనికి ఎక్స్ వాల్యూ వచ్చి 13 వస్తుంది. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనము ఈ లెక్కల్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? అందులో ఏమి ఇది కదా కర్ణము. కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేరు ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా? ఇది కర్ణము, ఇది భుజము భుజము అనుకుంటే ఇక్కడ కర్ణం స్క్వేర్ ఏమి ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ కర్ణం అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 4 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 3 9 ప్లస్ 4 4 16. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 16 25. 25ని ఎలా రాయొచ్చు? 5 5ల 25 కదా, 5 స్క్వేర్. రెండు వైపులా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ 5 వచ్చిందనమాట. ఇక్కడ ఎంత అంటే 5. నెక్స్ట్ ఇది చూసినామంటే ఇది కర్ణం కదా. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఎంత? ఎక్స్ 8 8 64 6 6 36. మొత్తం ఎంత వచ్చింది? 60 90 100. 100 అంటే ఏమి? 10 స్క్వేర్. ఓకే, స్క్వేరు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 10. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఇది ఒకటి చూద్దాం. ఇది కర్ణం పెద్దగా ఉంటుంది అంటే ఇక్కడ ఉంది కదా లంబకోణం, దీనికి ఎదురుగా ఉండే ఈ భుజమే కర్ణం. సో ఇది మనం కనుక్కోవాల్సింది. మనకి సూత్రం ఏమి? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. సో ఇక్కడ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. 8 8ల 64 ప్లస్ 15 15ల 225. ఓకే, తెలుసు కదా. 15 × 15 చేస్తే 5 5ల 25, 5 1ల 5 7, 1 5ల 5, 1 1ల 1. మొత్తం యాడ్ చేస్తే 5 12 225. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని దీనికి 64 యాడ్ చేసినామంటే 9 8 289. ఎక్స్ స్క్వేర్ విలువ ఇది వచ్చి 17 స్క్వేర్. 17 17ల 289 వస్తుంది. ఈ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 17. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చుంటే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.